ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఉగాది అంటే ఎన్నో ఆశయాలకు ఆకాంక్షలకు పునాది, సంస్కృతి సంప్రదాయాలకు వారధి. మరి ఉగాది అనగానే మనకు ముందుగా స్ఫురించేది పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాల సమ్మేళనం. మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం అంతా మనకి ఏ విధంగా విజయవంతంగా కొనసాగించాలి, ముఖ్యంగా అనుకూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాలు ఏమిటి, నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఏర్పడబోతున్నాయి, అట్లాగే కర్తరి ఎప్పుడుంది, మౌఢ్యం ఎప్పుడుంది, ఎటువంటి కార్యక్రమాలని ఈ సంవత్సరం చేపట్టాలి, ఏ విధమైన రంగాల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే ముఖ్యమైన విశేషాంశాలు తెలుసుకోవడానికి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శృంగేరి శారదా పీఠాధిపతి ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని మనకి ప్రత్యేకంగా వినిపిస్తారు. నమస్కారం సంతోష్ కుమార్ శాస్త్రి గారు. నమస్కారం అండి. ముందుగా ప్లవనామ సంవత్సర ఉగాది విశేషాంశాలని, ప్రత్యేకతను ఏ విధంగా పరిశీలన చేసుకోవాలి? ముందుగా మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభవాది 60 సంవత్సరములలో ఈ ప్లవనామ సంవత్సరం 35వ సంవత్సరము. ప్లవ అనగానే పేరులోనే ఉంది. ప్లవ అంటే తెప్ప, పడవ, ఓడ అంటే కాస్త చలిత గమనం కలిగినటువంటిది, చలిస్తూ ఉండేటువంటి, ఉంటుంది. మంచి చెడు మిశ్రమంగా ఉండేటువంటి సంవత్సరమే ప్లవనామ సంవత్సరం. అందుకే దీనికి అగ్నిపురాణాది పురాణాల్లో ఈ సంవత్సరానికి తాత్పర్యాన్ని చెబుతూ మంచి శ్లోకం చెప్పారు. చలితాచల సంకాశై పయోదై ఆవృతం నభః దీప్యంతి సతతం భూపా ప్లవాబ్దే ప్లవగా జనాః. దీని అర్థం చూసినట్లయితే, ఈ ప్లవనామ సంవత్సరంలో చలితాచల సంకాశై, చలించుచున్న పర్వతములతో సమానములైన పయోదై, మేఘముల చేత, నభః ఆకాశము ఆవృతమై ఉంటుంది, ఆవరించబడి ఉంటుంది, భూపాహ రాజులు, జనాహ ప్రజలు, సతతం ఎల్లప్పుడూ ప్లవగా ఇవ తెప్పపై తేలుతున్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటారు. అంటే ప్రతి వారికి ఒక గమనము, చలనము ఉంటుంది. అది శుభము కావచ్చు, అశుభము కావచ్చు. కాబట్టి ప్లవనామ సంవత్సరము శార్వరినామ సంవత్సరం కంటే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మనం పోల్చి చూసుకున్నట్లయితే శార్వరి అందరికీ కాస్త దుఃఖాన్ని మిగిల్చినట్టే ఉంది. కానీ ప్లవనామ సంవత్సరం మాత్రము ఆ విధముగా కాకుండా శుభాశుభ మిశ్రమ ఫలితములతో ఈ సంవత్సరము మనకొచ్చింది. ఈరోజు ఉగాది మంగళవారంతో ప్రారంభమైంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంవత్సరానికి రాజు కుజుడు. అవును. మరి కుజ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? కుజుడు మనస్తాపకారకుడు అని చెప్తూ ఉంటారు కదా, మరి ఆ ప్రభావం ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అవునండి, ఎందుకంటే మనకు మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు రాజయ్యాడు. ఇక్కడ ఈ కుజుడు యొక్క రాజ్య ఫలితాన్ని శాస్త్రం చెప్పింది. అగ్నిత్సకర రోగాస్యు నృప విగ్రహతాదృశం హత సస్య బహువ్యాలః భౌమే వర్షాధిపేసతి. ఇది శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. కుజుడు రాజైతే రాజ విరోధం అధికమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, సమర్థవంతమైనటువంటి పరిపాలనను అందించే దిశగా రాజు చాలా కఠినంగా ఉంటాడు. కానీ రాజుకు సహకరించేటువంటి మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు కాస్త అనుకూలంగా ఉండకపోవచ్చు. రాజులో సామర్థ్యం ఉన్నప్పటికీ కింది వ్యక్తుల యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే అగ్నిభయం, చోర భయం, రోగ భయం, ఈ 3 భయాలు ఉంటాయి ఈ సంవత్సరము కుజ ప్రభావం వల్ల. ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల అగ్ని ప్రమాదాలు జరగటానికి ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ విధంగానైతే శార్వరిలో మనకు ఒక కరోనా లాంటి రోగం అనేటువంటిది ఒక వ్యాప్తమై అంతకంటే ముందే వచ్చింది, కానీ శార్వరిలో దాని ప్రభావం అధికం, విజృంభణ ఎక్కువైంది. కానీ ఈ సంవత్సరము దాని విజృంభణ తగ్గుతుంది. కానీ ఇటువంటివే కొన్ని
తెలియనటువంటి వ్యాధులు, సాంక్రమిక పేరు లేనటువంటి వ్యాధులు, ఉమ్. సాంక్రమిక వ్యాధులు హెచ్చయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అయితే ప్రధానంగా నవనాయకుల ఫలితాలపై, వారి ప్రభావాలపై, వారి ఆధిపత్యంపై ఈ సంవత్సర ప్రభావం అంతా కూడా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మరి నవనాయకుల ఫలితాలని, వారి ప్రభావాల్ని, పరిశీలనని ఏ విధంగా మనం విశ్లేషణ చేసుకోవాలి? ముందు నవనాయకత్వం ఎవరికి వచ్చిందో మీకు ఒకసారి చెప్తాను. అలాగే. రాజు కుజుడు, ఉమ్. మంత్రి బుధుడు, సేనాని కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురుడు, అర్ఘ్యాధిపతి కుజుడు, మేఘాధిపతి కుజుడయ్యాడు, రసాధిపతి చంద్రుడయ్యాడు, నీరసాధిపతి శుక్రుడయ్యాడు. కాబట్టి ఇక్కడ దీనిలో చూసినట్లయితే 3 గ్రహములు కాస్త శుభ ఫలితములను, మిగతా 6 పాపగ్రహములకు ఆధిపత్యం వచ్చింది. అవును. కాబట్టి ఈ విధంగా గనక మనం చూసినట్లయితే ఫలితాంశం దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఫలితాన్ని మనకు అందించబోతూ ఉన్నాడు. జగల్లగ్నము, వర్షలగ్నము అని 2 లగ్నములు మనం చూస్తాము. అవును. వర్షలగ్న రీత్యా లగ్నాధిపతి శుక్రుడు ద్వాదశంలో ఉన్నందువల్ల ఈ నవనాయకుల యొక్క ఫలితం కూడా మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. ఉమ్. అందులో వర్షలగ్నాన్ని చూస్తే ఏకాదశంలో చంద్ర రవి బుధ గ్రహాలు, అందులో రవిచంద్రుల ఏకాదశ స్థితి ఒక అద్భుతమైనటువంటి స్థితిని చూపిస్తోంది భారతదేశానికి. అంటే భారతదేశము యొక్క స్థాయి ఈ సంవత్సరము బ్రహ్మాండంగా పెరుగుతుంది. అయితే ఈ సంవత్సరానికి రాజుతో పాటుగా అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కుజుడయ్యాడు. అవును. మరి దీనివల్ల ఎటువంటి ప్రభావాలు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉంది? సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, అలాగే రాజు, రాజు. ఈ ఆధిపత్యాలన్నీ కూడా కుజుడికే వచ్చాయి. అందువల్ల దీనివల్ల చూసినట్లయితే కుజుడు అర్ఘాధిపతి అయ్యాడు కాబట్టి భౌమే చ అర్ఘపతౌ స్వల్ప వృష్టి వాయు సమన్వితా అని శాస్త్రం చెప్పింది. అంటే కుజుడు అర్ఘాధిపతి కావటం వల్ల స్వల్ప వృష్టి. ఇక్కడ వృష్టి అన్నప్పుడు కుజుడి యొక్క అర్ఘాధిపత్యం వల్ల, అలాగే సేనాధిపతిత్వం వల్ల, మేఘాధిపతిత్వం వల్ల మహావాయుర్ ఘనంచ స్వల్పవర్షం తథా భువి రక్తసస్యాని జాయంతే భౌమే మేఘాధిపే సతి. కుజుడు మేఘాధిపతి అయినట్లయితే గాలి విపరీతంగా ఉంటుంది, వర్షము తక్కువగా కావచ్చు, ఎర్రధాన్యాలు పండటానికి చాలా ఆస్కారం ఉంటుంది. కుజుడి యొక్క వర్ణము ఎరుపు కదండి, కాబట్టి ఎర్ర భూములు, ఎరుపు రంగు పంటలు కూడా అధికంగా పండటానికి ఆస్కారము ఉంది. జన సంక్షేమం కూడా అక్కడక్కడ ఉంటుంది ఈ కుజుడి యొక్క. బుద్ధికారకుడు బుధుడు కాబట్టి ముఖ్యంగా బుధుడు ఈ సంవత్సరానికి మంత్రి అయ్యాడు. దీనివల్ల ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది? బుధుడు మంత్రి అయ్యాడు కానీ చాలా మంచివాడు, ఉత్తముడు, బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడి యొక్క ప్రభావం అధికంగా పనిచేయదు. అందుకే వాయునా పీడిత మేఘా శాస్త్రం చెప్పింది. సర్వే పాపరతా నరాః. బుధుడు మంత్రి అయినందువల్ల పాపం చెయ్యాలనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతుంది. ఇదేమిటండి విపరీతమైనటువంటి ఫలితము అంటే మంచివాడి మాట వినటానికి చాలా మంది కూడా ఇష్టపడరు. అలాగే మధ్యముగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా, మధ్యముగా ఉంటాయి. అంటే విపరీత వర్షము కురియదు, అలాగని వర్షము లేకుండా ఉండదు. వర్షము పడుతుంది కానీ ఆ పడినటువంటి వర్షము కొండలపైన మనకు అనుకూలత లేని వర్షము. ఇది మనం గ్రహించాలి ఈ బుధుడి యొక్క మంత్రిత్వం వల్ల. సస్యాధిపతి శని అవ్వటం వల్ల ఎటువంటి ప్రభావం స్పష్టంగా ఉంటుంది? తిలమాశ కులుత్థాది కృష్ణ ధాన్యాని యానిచ కృష్ణ భూమి సుఫలిని శనౌ సస్యాధిపే సతి అని శాస్త్రం చెప్పింది. శని సస్యాధిపతి కావటం వల్ల నల్లటి భూములు, అలాగే నువ్వులు, అలాగే మినుములు, అలాగే ఉలవలు మొదలైనటువంటి నల్లటి ధాన్యాలు ఈ సంవత్సరము బాగా పండటానికి ఆస్కారము ఉన్నది. ఈ శని యొక్క సస్యాధిపతిత్వం వల్ల నల్లటి యొక్క నేల బ్రహ్మాండంగా ఫలిస్తుంది అని మనకు చెబుతూ ఉన్నారు. ధాన్యాధిపతి గురుడు కావటం వల్ల ఏమైనా విశేషమైన ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందా? గురుడు ధాన్యాధిపతి అయినందువల్ల ఈ సంవత్సరం ధాన్యం బ్రహ్మాండంగా ఉంటుంది. పంటలు బాగా పండటానికి ఆస్కారం ఉంది. ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో పడినటువంటి వర్షాలు చాలా అనుకూలంగా ఉంటాయి. పంటలకు అనుకూలమైనటువంటి వర్షములు కూడా ఈ సంవత్సరం కురుస్తుంది. గురువు ధాన్యాధిపతి కావటం వల్ల భవంతి గావ సుదుగా, గోవులు సంపూర్ణంగా పాలిస్తాయి. ఇది గురువు యొక్క ధాన్యాధిపతిత్వ ఫలితము. అంటే ఇక్కడ గోవులు బాగా పాలిస్తాయి అంటే
పశువులన్నిట్లలోకెల్లా గోవును ముఖ్యంగా చూస్తారు. గోవు ఒక్కటి బాగుందంటే మిగతా అన్ని బాగున్నట్టు. కాబట్టి పశు సమృద్ధి ఉంటుంది, పంటలు బాగా పండటానికి ఆస్కారం ఉంది. గురుడి యొక్క ధాన్యాధిపతి. రసాధిపతి రవి, అలాగే నీరసాధిపతి శుక్రుడు అయ్యారు. మరి దీనివల్ల ఈ గ్రహాల ఆధిపత్యం వల్ల ఎటువంటి ప్రభావాలు సమీప భవిష్యత్తులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది? కర్పూరగరు గంధానాం హేమమౌక్తికవానసాం వృద్ధయోర్ఘేన జాయంతే శుక్రే నీరసనాయకే అని శాస్త్రం చెప్పింది. శుక్రుడు నీరసాధిపతి అయ్యాడు. అలాగే ఇక్కడ రస పదార్థాలు ఏవైతే ఉన్నాయో, నువ్వులు కానీ, నూనె కానీ, బెల్లం కానీ, తేనె కానీ, పాలు కానీ, పెరుగు కానీ, చక్కెర కానీ, ఈ పదార్థాలన్నీ కూడా ధరలు అనుకూలంగా కలిగి ఉండి జనులు ఆరోగ్యవంతులవుతారు. ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువ పెడతారు. ఆరోగ్య సంబంధమైనటువంటి స్పృహ జనంలో చాలా మొదలవుతుంది. అలాగే కర్పూరం కావచ్చు, అగరబత్తులు కావచ్చు, గంధం కావచ్చు, బంగారం కావచ్చు, అలాగే వస్త్రములు కావచ్చు, ఈ సుగంధ ద్రవ్యాలు అంటే అలంకార సాధనాలన్నిటికీ కూడా బాగా గిరాకీ పెరుగుతుంది. అలాగే ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మౌఢ్య నిర్ణయం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? మౌఢ్యాన్ని ఏ సందర్భాల్లో ఏ రోజుల్లో పాటించాలి? ప్లవనామ సంవత్సరంలో మౌఢ్యమి విషయం తీసుకున్నట్లయితే జనవరి 4, 2022 నుండి ఫిబ్రవరి 14 వరకు శుక్రమౌఢ్యమి ఆరంభమవుతుంది. అంటే శుక్రమౌఢ్యమి ఆ మధ్య కాలంలో ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 19 నుంచి 2022, నేను చెప్పేవన్నీ కూడా 2022, 21లో లేదు మౌఢ్యమి. 2022 ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు గురుమౌఢ్యం. మరల సెప్టెంబర్ 15, 2022 నుండి మళ్ళా అప్పుడు శుక్రమౌఢ్యమి కూడా ఉన్నది. మనకు వచ్చే సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం 2022లోనే మనకు కాస్త మౌఢ్యమి ఉన్నది. అందువల్ల శుభముహూర్తాలకు ఆస్కారము లేదు, శుభకార్యములకు ఆస్కారం లేదు. కానీ ఈ సంవత్సరంతో పోలిస్తే వచ్చే సంవత్సరము మౌఢ్య ప్రభావం అధికంగా లేదు. ఇది మనం గ్రహించాల్సిన అంశం. కర్తరి నిర్ణయాన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తుకర్తరి కనుక చూసుకున్నట్లయితే ఈ మే 4వ తేదీ 2021, ఇప్పుడు మే 4వ తేదీ నుంచి మే 28, 2021 వరకు వాస్తుకర్తరి. కాబట్టి వాస్తుకర్తరి అనేటువంటి దానిలో గృహప్రవేశాదులు కావచ్చు, లేకపోతే గృహ నిర్మాణాలు కావచ్చు, ఇవి కూడా కొన్ని నిషిద్ధంగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో నది పుష్కర కళలను సంతరించుకుంటుంది. మరి ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు రాబోతున్నాయి? ఈ ప్లవనామ సంవత్సరంలో పుష్కరము కార్తీక బహుళ విధియ సోమవారం ఆంగ్లమానం ప్రకారంగా నవంబర్ 22, 2021 నుండి సార్ధ త్రికోటి సహిత సింధు నదికి పుష్కరాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. సింధు నది అనేసరికి ఇది మనకు భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది పాకిస్తాన్ బార్డర్లో ప్రవహించేటువంటి నది కాబట్టి సింధు నదికి ఈ సంవత్సరము పుష్కర. పంచాంగ శ్రవణం అంటే ముఖ్యంగా 12 రాశులకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి ఆసక్తి అందరిలో ఉంటుంది. మరి ఈ సంవత్సరం 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రతి రాశి వారికి అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాల దోష నివారణ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి ముఖ్యాంశాలని ఇప్పుడు శాస్త్రి గారిని తెలుసుకుందాం. శాస్త్రి గారు, ముందుగా మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి? మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గురువు ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు, మరల నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు గురువు లాభంలో ఉండటం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి గురుబలం అనేటువంటిది మేషరాశి వారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి సమయాల్లో ఉంది. ఇక దోష సమయంగా కనుక మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 20 వరకు గురువు దశమస్థానంలో సంచారం చేస్తాడు. ఈ దశమస్థాన గురువు కొద్దిగా అనుకూల ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఈ 2 నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే మిగతా సమయమంతా మేషరాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి సమయము. అలాగే ఇక శనైశ్చరుడి విషయానికి వచ్చినట్లయితే శని దశమంలో ఉన్నాడు.
మేషరాశి వారికి. కాబట్టి కాస్త శ్రద్ధగా పనిచేయాలి. అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా అనుకూలంగా లేనటువంటి గ్రహం ఏదైతే ఉన్నదో కాస్త శని, దశమ శని పెద్ద గొప్ప ఫలితము కాదు, గొప్ప అనుకూల ఫలితము కాదు. కాబట్టి మిశ్రమంగా ఇస్తాడు. కాబట్టి శ్రద్ధగా పని చేయాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏమిటి అంటే సంవత్సరం అంతా వీళ్ళకు రాహు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఈ రాహు వల్ల ఏమవుతుంది, వాక్ స్థానం దెబ్బతింటోంది. అంటే వీరు మాట కాపాడుకుంటే చాలా బాగుంటుంది. మాట మాట్లాడకుండా కాస్త వాక్ పౌరుష్యం తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. అలాగే కేతువు సంవత్సరం అంతా అష్టమంలో ఉండటం చేత అష్టమ కేతువు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఇస్తాడు. కాబట్టి శని కానీ కేతువు కానీ రాహువు కానీ పెద్ద గొప్పగా లేకపోవటం వల్ల వీరి యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం ఈ సంవత్సరము దుర్గాదేవి. కాబట్టి వీరు ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయానికి వెళ్ళటం, వీలైతే సప్తశతి పారాయణం, చండీ హోమం ఒకటి మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఒక్కసారైనా చండీ హోమం చేయించుకోవడం శక్తి ఉన్నట్లయితే, లేకపోతే ప్రతి శుక్రవారము రాహుకాలంలో స్త్రీలు దీపారాధన చెయ్యటం వల్ల కూడా చాలా అనుకూలత ఏర్పడుతుంది. దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాలు, దుర్గాదేవి ఆలయ దర్శనము, మరియు శుక్రవారం నాడు గోవుకు ఏదైనా వీరి చేత తినిపించడం లాంటి పరిహారాదులు చేయించుకోగలిగితే మేషరాశి వారికి ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. ప్లవనామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, ఎటువంటి పరిహారాలు చేపట్టాలి, మరింత అభ్యున్నతికి ఏ దైవాన్ని పూజించాలి? వృషభ రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి శార్వరినామ సంవత్సరం కంటే ఈ ప్లవనామ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంది అని చెప్పొచ్చు. యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వృషభ రాశి వారు పొందుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వీరికి మంచి సమయం, అంటే ఇప్పుడు ఉగాది నుండి కాస్త గురుబలం తగ్గుతుంది. కారణం ఏమిటి అంటే గురువు సెప్టెంబర్ 14 వరకు మరియు నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు కూడా గురువు దశమంలో ఉండటం వల్ల కొన్ని ఆటంకాలు, విఘ్నాలు, తర్వాత చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యము మొదలైనటువంటివన్నీ కూడా జరగటానికి ఆస్కారము ఉంది. అలాగే రాహువు సంవత్సరం అంతా జన్మంలో ఉన్నందువల్ల విదేశాలకు వెళ్ళేటువంటి వారికి ఈ సంవత్సరము అవకాశాలు బాగా కూడా కలిసి వస్తాయి. మాట విలువ కాపాడుకోవాలి, ఓర్పు చాలా పట్టాలి. కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 20 వరకు గురువు మకరంలో ఉన్నందువల్ల, నవమంలో ఉన్నందువల్ల ధనలాభంతో పాటు స్వగృహ ప్రాప్తి కూడా, అంటే మంచి గృహప్రాప్తి కావచ్చు, లేకపోతే విదేశీయానం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడాలు, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అధికంగా కలుగుతాయి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా శ్రీకృష్ణ ఆరాధన. కారణం ఏమిటి అంటే శనైశ్చర అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అంటే శ్రీకృష్ణ ఆరాధన కానీ, కృష్ణుడి యొక్క స్తోత్రపారాయణము చక్కగా పఠించుకోవటము, బుధవారము కృష్ణ సహస్రనామ స్తోత్రపారాయణాదులు చేయటము, ఉడిపి కానీ లేకపోతే మధుర, బృందావనం మొదలైనటువంటి క్షేత్రములను వీలైతే దర్శించుకోవటము, భగవద్గీత పారాయణం చేయడం కూడా వృషభ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఈ పరిహారాలు చేయటం వల్ల బుధవారం నాడు గోసేవ చెయ్యండి, చాలా బాగుంటుంది. ప్లవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను సూచిస్తోంది? ముఖ్యంగా వారి జీవితంలో మరింతగా అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ముఖ్యమైన పరిహారాలు పాటించాలి? మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము శని అష్టమంలో ఉన్నందువల్ల చాలా పనుల్లో ఆటంకం, మానసిక ఒత్తిడి, మానసిక శ్రమ విపరీతంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక శ్రమ మీరు చెయ్యక తప్పదు. అయితే గురువు ఈ ఏప్రిల్ 6వ తేదీ నుండే శుభంలోకి, అంటే ఇట సెప్టెంబర్ 14 వరకు, మరలా తిరిగి నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు నవమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క స్థితి వల్ల ధనలాభం కలుగుతుంది, స్వగృహ ప్రాప్తి కలుగుతుంది, భాగ్య బృహస్పతి ఆస్తిని చాలా ఇస్తాడు.
కాబట్టి మిథున రాశి వారికి ఆదాయంలో కావచ్చు, లేకపోతే సంపాదనలో కావచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెరగటానికి ఆస్కారంగా ఉంటుంది ఉద్యోగస్తులకు. కావున మిథున రాశి వారికి ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు కూడా వ్యయంలో ఉండటము, కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి ఆస్కారము ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక సంవత్సరంలో రాహు వ్యయంలో ఉండటం వల్ల విదేశీ యానాలు కూడా సిద్ధిస్తాయి. విదేశాలకు వెళ్ళేటువంటి మిథున రాశి వారికి యోగమైనటువంటి సంవత్సరము అని చెప్పవచ్చు. కాబట్టి వీరు మిశ్రమంగానే, అంటే బాగా శుభాలు మీరు ఊహించకండి, బాగా అశుభాలు ఊహించకండి. శార్వరినామ సంవత్సరం కంటే మిథున రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరం యోగదాయకంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. మహావిష్ణువు యొక్క ఆరాధన వీరికి చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రపారాయణం, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము, మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చెయ్యండి. అలాగే వీలైతే బుధవారం నాడు భగవద్గీతలో చెప్పబడినటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగ అధ్యాయం పారాయణం చేయండి. చదవలేకపోయినా కనీసం విష్ణు సహస్రనామం వినడం కూడా చేయొచ్చు. శ్రవణం కూడా మంచిది. మంచిది. అంటే ఎవరికైతే శక్తి లేదో వారు వినడం చెయ్యండి, శక్తి ఉన్నటువంటి వారు స్వయంగా చదువుతూ పారాయణం చెయ్యండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరము మిథున రాశి వారికి. ఈ ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా వారి జీవన గమనం మరింతగా అభివృద్ధి సాధించడానికి ఎటువంటి ముఖ్యమైన పరిహారాలు చేపట్టాలి? ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధించాలి? పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. గతంలో లేనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వీరు పొందబోతూ ఉన్నారు. సంవత్సరం అంతా రాహువు లాభంలో ఉండడం చేత మంచి భోజన సౌఖ్యం లభిస్తుంది. అలాగే గురువు కూడా నవంబర్ 20 వరకు సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. శని సప్తమంలో ఉన్నందువల్ల ఖర్చులు పెరుగుతాయి. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము యోగదాయకమైనటువంటి సంవత్సరము, ఆనందదాయకమైనటువంటి సంవత్సరము అని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరమంతా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, మంగళవారము గణపతి ఆరాధన, వీలైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఈ సంవత్సరం అంతా ఆచరించడం వల్ల పనులయందు ఆటంకాలు తొలగిపోయి ఇంకా అనుకూల ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది? గత సంవత్సరం కంటే మిన్నగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? సింహం మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరము యోగదాయకమైన సంవత్సరము. చాలా దీర్ఘకాలికమైనటువంటి పాపగ్రహాల యొక్క స్థానమంతా తొలగిపోయి శుభగ్రహ ఫలిత పరంపర ఇప్పుడు సింహరాశి వారికి ఆరంభమైంది. ముఖ్యంగా రాహువు దశమంలో సంచారం చేసేటువంటి రాహువు కావచ్చు, షష్ఠంలో సంచారం చేసేటువంటి శనైశ్చరుడు, ఈ ఇద్దరి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం సింహరాశి వారికి అద్భుతంగా దక్కుతాయి. అలాగే విశేషం ఏంటంటే గురువు కూడా ఈ ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు సప్తమ స్థానంలో సంచారం కాబట్టి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు సిద్ధమవుతాయి. గృహ నిర్మాణాది యత్నాలు ఫలిస్తాయి. అన్ని శుభాలు జరిగేటువంటి సంవత్సరము ప్లవనామ సంవత్సరం సింహరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. ఇంకా యోగమైనటువంటి ఫలితాలు పొందటం కోసం సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా ఆదిత్య హృదయ స్తోత్రపారాయణము, సూర్యారాధన, సూర్యాష్టక స్తోత్రపారాయణాదులు చేస్తూ ఆదివారం నాడు గోసేవ చెయ్యండి, మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారికి ప్లవనామ సంవత్సరం విజయవంతమైన సంవత్సరంగా కొనసాగడానికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి? ఎటువంటి ముఖ్యమైన సూచనలు అవలంబించాలి? కన్య ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఉగాది నుండి గురుబలం తగ్గుతోంది సెప్టెంబర్ వరకు.
సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గురువు యొక్క సంచారం పంచమంలో ఉన్నందువల్ల కొద్దిగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేయడం అనేటువంటిది బాగుంటుంది. అలాగే ఇక శని సంవత్సరం అంతా పంచమంలో ఉన్నందువల్ల సమస్యలకు పరిష్కారం అనేటువంటిది దొరక్కపోవచ్చు, శ్రమ అధికంగా ఉంటుంది. రాహు సంవత్సరం అంతా నవమంలో ఉన్నందువల్ల కొన్ని పనులు నిదానంగా పూర్తవుతాయి. అయినప్పటికీ కన్యారాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పడంలో ఎతికించిది సందేహము అవసరం లేదు. కన్యారాశి వారికి ఈ సంవత్సరము విదేశీ యాన ప్రాప్తి, అలాగే చేపట్టిన పనులు కొన్ని పూర్తి కావడము, ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపల పూర్తి చేసుకోవటానికి వీరికి అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మహాగణేశ ఆరాధన, గణపతి క్షేత్ర సందర్శనము, వీలైతే బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, లేదా మీరు ఇంతకు ముందు చెప్పినట్టు వినటమైనా చేయటం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే కోతులకు ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం. తులారాశి వారు ఈ ప్లవనామ సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా కొనసాగించడానికి, ముఖ్యంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం పొందడానికి ఎటువంటి ముఖ్యమైన పద్ధతులు అవలంబించాలి, పరిహారాలు పాటించాలి? తులారాశి చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అలాగే గురువు మాత్రము ఈ ఉగాది నుండి సెప్టెంబర్ 14 వరకు పంచమ స్థానంలో ఉన్నందువల్ల కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, మీ మాట నెగ్గవచ్చు. అలాగే రాహు సంవత్సరం అంతా అష్టమంలో ఉన్నందువల్ల ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవాలి. కొద్దిగా మనోవిచారాలు, మానసిక సమస్యలు కూడా అధికమయ్యేటువంటి కాలం అని చెప్పవచ్చు. కేతువు ద్వితీయంలో ఉన్నందువల్ల కొద్దిగా అపకీర్తి పాలవుతారు. కాబట్టి మిగతా రాశుల వారి కంటే తులారాశి వారు ఈ సంవత్సరము కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. తులారాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటము, అలాగే శనైశ్చర ధ్యాన శ్లోకం చేసుకోవటము, శనిత్రయోదశులు వచ్చినప్పుడల్లా శనికి తైలాభిషేకాలు చేయిస్తూ ఉండటం అనేటువంటి పరిహారాలు చేసుకుంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకాస్త మెరుగ్గా ఆనందంగా తులారాశి వారు ఉంటారని చెప్పవచ్చు. మరీ ఆనందము అని ఊహించకండి, మరీ దుఃఖము అని ఊహించకండి. మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం తులారాశి సొంతం. వృశ్చిక రాశి వారు సౌఖ్యవంతంగా ఈ ప్లవనామ సంవత్సరాన్ని మరింతగా కొనసాగించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రధానంగా ఆరాధించాలి? వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరం అందుకుంటారు వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శని ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సంచారం చేయటం, మంచి విజయాలు, పట్టుదలతో చేసే ప్రతి పని విజయాల బాట పడుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. బుద్ధిబలం అనేటువంటిది యోగిస్తుంది, ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది. ఇక గురువు యొక్క అనుకూలత లేకపోవటం వల్ల కొద్దిగా మనోక్లేశాదులు మొదలైనటువంటివి కూడా ఉండవచ్చు. విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మాత్రము ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది. కేతువు కూడా జన్మంలో ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి సూచన కలుగుతూ ఉన్నది. అయితే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే యోగదాయకంగా ఉంటుంది. మంచి సమయము ప్లవనామ సంవత్సరము అని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా సుబ్రహ్మణ్య ధ్యానం, సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, అలాగే కార్తికేయ ఉపాసన, వీలైతే అయ్యప్ప క్షేత్ర సందర్శనం చేసుకోవడం లాంటి పనులు చేయగలిగితే, పరిహారాలు చేయగలిగితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ధనుస్సు రాశి వారికి ప్లవనామ సంవత్సరం భాగ్యదాయక సంవత్సరంగా కొనసాగడానికి ఎటువంటి ముఖ్యమైన పద్ధతులు పాటించాలి, ఏ సూచనలు గమనంలోకి తీసుకోవాలి, ఏ పరిహారాలను అవలంబించాల్సిన పరిస్థితి ఉంది? ధనుస్సు మూల 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుస్సు రాశి వారికి కొన్ని కష్టాల నుంచి గట్టెక్కే సంవత్సరము
ఈ ప్లవనామ సంవత్సరము అని చెప్పవచ్చు. విసిగిపోయి ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది ఈ ప్లవనామ సంవత్సరంలో. ఎందుకంటే గురువు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు కూడా ద్వితీయంలో ఉన్నందువల్ల ఉల్లాసం ఉత్సాహం మీ సొంతంగా ఉంటుంది. సంవత్సరం అంతా రాహు షష్ఠంలో ఉండటం వల్ల ధైర్యం ఉంటుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, మీరు అనుకున్నటువంటి మంచి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. శని సంవత్సరం అంతా ద్వితీయంలో ఉండటం వల్ల ఏలిన నాటి శని దోషం అనేటువంటిది ఇంకా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. అయినప్పటికీ కూడా చెడు పనులకు దూరంగా ఉండి మంచి ఆలోచిస్తూ ఉండండి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా గురుచరిత్ర పారాయణం, దత్తాత్రేయ స్తోత్ర ఉపాసన, వీలైతే గానుగాపురం కావచ్చు, లేకపోతే కురువపురం మనకు దగ్గరలో ఉన్న దత్తక్షేత్రాలను దర్శించుకోవటము, దత్తాత్రేయ ఆరాధన, గురువారం నాడు ఉపవాస నియమం, ఇవి పాటించండి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేని సంవత్సరం అని చెప్పచ్చు. మకర రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని సంతోషకరంగా ఆనందదాయకంగా కొనసాగించడానికి మకర రాశి వారు ఎటువంటి సూచనలు పాటించాలి, ఏ పరిహారాల్ని అవలంబించాలి? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 కలిస్తే మకర రాశి. మకర రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు ద్వితీయ స్థానంలో ఉండటం అద్భుతంగా ఉంటుంది. గురువు ఉన్నప్పుడు సెప్టెంబర్ 20 వరకు చాలా మంచి పనులన్నీ పూర్తవుతాయి, ప్రమోషన్లు పొందుతారు. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక సంవత్సరం అంతా శని జన్మంలో ఉన్నాడు, అలాగే ఏలిన నాటి శని దోషం కూడా ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి, అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త ఈ సంవత్సరం మీరు దృష్టి పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు గడిస్తే యోగదాయకంగా ఉంటుంది. అలాగే రాహువు పంచమంలో ఉండటం వల్ల కూడా అకాల భోజనము, దూర ప్రయాణాలు, వ్యయ ప్రయాసలు, ఆర్థిక నష్టాలు మొదలైనటువంటివి కలగవచ్చు. కాబట్టి ఈ విషయాలను కనుక మీరు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మకర రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుందని మాత్రం చెప్పగలను, మరీ గొప్పగా ఉంటుందని కూడా నేను చెప్పలేను. ఇక మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా మరింత మంచి యోగదాయకంగా ఉండటం కోసము వీరు ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివ సంబంధమైన క్షేత్ర దర్శనాలు, సోమవారం నాడు ప్రదోషకాల భోజనం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటము, తప్పకుండా శివ దర్శనం చేసుకోవటం, శివుడి మీద బిల్వ పత్రాలు పెట్టడం చేయండి. ఈ సంవత్సరం అంతా పరమశివ అనుగ్రహంతో పరమానందంగా ఉంటారు. ఈ సంవత్సరం కుంభరాశి వారు ఆనందదాయకంగా, యోగదాయకంగా, లాభదాయకంగా ఉండటానికి ఎటువంటి ముఖ్యమైన సూచనలు పాటించాలి? వీరికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి? అట్లాగే ఏ దైవాన్ని ప్రధానంగా స్మరణ చేయాలి? కుంభం ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి సంవత్సరమంతా శని వ్యయంలో ఉన్నాడు. వీరికి కూడా ఏలిన నాటి శని దోషం ఉంది. ఆలోచించి మాట్లాడండి, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకండి, వివేకంతో ప్రవర్తించండి, మంచివారితో కలిసి తిరగండి. సత్సంగం అనేటువంటిది మీకు చాలా అవసరము ఈ సంవత్సరము. రాహువు చతుర్థంలో ఉన్నందువల్ల మనస్సు నిశ్చలంగా ఉండదు, కాబట్టి మనోనిగ్రహం చాలా వరకు అవసరము. ఇక సంవత్సరం అంతా కేతు ఒక్కడు దశమంలో ఉన్నందువల్ల భోజన సౌఖ్యం ఉంటుంది, కానీ కుంభరాశి వారికి కొద్దిగా అంత అనుకూలమైన సమయం కాదు అని చెప్పవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఈ సంవత్సరము జాగ్రత్తగా మనస్సును అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరంగా మీకు నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక కుంభరాశి వారికి మరి ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉండాలి, కాస్త బాగుండాలి అని అనుకుంటే శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించండి, శనికి సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు చేయండి. దశరథుడు చేసినటువంటి శనైశ్చర స్తోత్రము అని అది వినటం కానీ చదవటం కానీ ఈ రెండిట్లలో ఏది చేసినా కానీ శని యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి కాస్త మనస్సౌఖ్యం పెరుగుతుంది. చివరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది?
అట్లాగే మీనరాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరం మహత్తరంగా కొనసాగడానికి ఎటువంటి ముఖ్యమైన సూచనలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పరిహారాలను పాటించాలి? మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మొత్తం 12 రాశుల్లో బాగా చెప్పుకోవాలి అంటే మీనరాశి వారికి ప్లవనామ సంవత్సరం తిరుగులేని సంవత్సరం, యోగదాయకంగా ఉంటుంది. అద్భుతాలు కూడా మీనరాశి వారే చేయగలుగుతారు. ఎందుకంటే వీరికి ఒక గురువు సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 20 వరకు లాభంలో ఉన్నందువల్ల చాలా సమస్యలకు పరిష్కారాలు అప్పుడే దొరుకుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, అన్నింటా మీదే విజయం కూడా అవుతుంది. ఇక సంవత్సరం అంతా రాహువు తృతీయంలో ఉన్నాడు, అంటే గురువు కానీ రాహువు కానీ శని సంవత్సరం అంతా వీరికి లాభంలో ఉన్నాడు కాబట్టి విజయం సాధించటం. కావున వీరికి శని కావచ్చు, గురువు కావచ్చు, లేకపోతే రాహువు కావచ్చు, ఈ ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క అనుకూలత వల్ల మీనరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంవత్సరము నూతన గృహ నిర్మాణం కావచ్చు, లేకపోతే వాహన కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ సంవత్సరం నెరవేరుతాయి. మీ ఆకాంక్షలు నెరవేరే సంవత్సరం ప్లవనామ సంవత్సరం అవుతుంది. అందులో ఎట్టి సందేహము లేదు. ఇంకా శుభ ఫలితాలు పొందడం కోసం మీనరాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు భగవద్గీతలో భక్తి యోగ పారాయణం కూడా చేయండి. అనుకున్నవన్నీ కూడా ప్లవనామ సంవత్సరంలో వివిధ రంగాల వారు ఏ విధంగా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టాలి, రంగాల వారీగా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా రంగాల వారీగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనే అంశాలని ముందుగా పరిశీలిద్దాం. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశం, మరి వ్యవసాయ రంగ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు శాస్త్రి గారు అడిగి తెలుసుకుందాం. శాస్త్రి గారు, ముఖ్యంగా మన దేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం, మరి వ్యవసాయ రంగ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పంటల ధరలు పెరుగుతాయి, ఏ పంటల ధరలు తగ్గుతాయి, ముఖ్యంగా అన్నదాతలకు ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి? ముఖ్యంగా ఏకాదశంలో చంద్ర, రవి, బుధ గ్రహాలు. రవిచంద్రుల యొక్క ఏకాదశ స్థితి జగత్ల వర్షలగ్నానికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని, అలాగే ద్వితీయ పంచమాధిపతి బుధుడు నీచభంగంలో మిశ్రమ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. అలాగే భాగ్యరాజ్యాధిపతి శని స్వక్షేత్రంలో ఉత్తమ భాగ్యాన్ని అందిస్తున్నాడు. కాబట్టి వర్షలగ్న రీత్యా చూసినా, ఇక జగల్లగ్న ప్రకారంగా చూసినా లగ్నాధిపతి శని లగ్నంలో స్వక్షేత్ర ఫలితంతో శుభాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరము కుజుడు రాజయ్యాడు కాబట్టి వ్యవసాయదారులకు బాగుంటుంది. మంచి పంటలు పండుతాయి. ముఖ్యంగా ఎరుపు పంటలు, కందులు, లేకపోతే ఎరుపు ధాన్యాలు, ఎరుపు నేలలు, ఎర్రనేగడి భూములు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. అన్నదాతకు ఈ సంవత్సరము బాగుంటుంది. రెంటిప్పు పంటలు పండేటువంటి ఆస్కారము ఉంది. కొద్దిగా అంటే గ్రహచారాన్ని తర్వాత కాలాన్ని కాస్త గమనించి పంటలు వేసుకున్నట్లయితే వ్యవసాయదారులకు ఈ ప్లవనామ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. కరోనా మహమ్మారి వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ సాంక్రమిక వ్యాధుల ప్రభావం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ముఖ్యంగా దేశ ఆరోగ్య రంగ స్థితిగతులను ఏ విధంగా మనం అంచనా వేయాలి? మనకు వర్షలగ్న రీత్యా జగల్లగ్న రీత్యా చూస్తే ఈ సంవత్సరము 3 కాలసర్పయోగాలు కూడా వస్తున్నాయి. అలాగే 2 సార్ల చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి కూడా ఈ సంవత్సరం మరల రాబోతూ ఉన్నది. కాబట్టి ఇంకా వ్యాధుల తీవ్రత తగ్గిపోతుంది అని ఎవరు అనుకోవద్దు. ఇది కాకుండా దీని పరిణామాలు, దీని ప్రభావం వల్ల ఇతరమైనటువంటి వ్యాధులు, రోగనిరోధకత తగ్గటం ప్రజల యందు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పెరిగే ఆస్కారము ఉంది. కాబట్టి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. నిరంతరం అంటే ఎప్పుడు ప్రభుత్వం సూచనలు చేస్తోంది, కానీ చాలామంది పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వం చేసే సూచనల కంటే వ్యక్తిగతంగా ఇంకా 100కు 100% శ్రద్ధతో మీ ఆరోగ్యమే మీకు భాగ్యం. కాబట్టి ప్లవనామ సంవత్సరం అందరికీ గుర్తుపెట్టుకోండి, క్రిమి కీటకాది సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్యంగా నీటిపైన తిరిగేటువంటి కీటకాల వల్ల వ్యాధులు వచ్చే ఆస్కారము విపరీతంగా ఉంది ఈ సంవత్సరం. కాబట్టి ప్లవనామ సంవత్సరము సాంక్రమిక వ్యాధుల కాలమని కూడా చెప్పవచ్చు. జాగ్రత్తగా ఉండమనే పంచాంగం చెప్తోంది. ప్రధానంగా మహిళలకు ఈ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది? మహిళా సాధికారత అనేటువంటి ముఖ్యమైన అంశానికి ఈ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా పట్టం కట్టబోతోంది? మహిళలకు ఈ సంవత్సరం ఏ విధంగా యోగించబోతోంది? బుధుడి యొక్క ప్రభావం వల్ల ప్లవనామ సంవత్సరం మహిళా సంవత్సరంగా చెప్పొచ్చు.
అనేక రంగములలో పురుషులను అధిగమిస్తారు మహిళలు. భారతదేశ ఖ్యాతి స్త్రీల వల్ల ద్విగుణీకృతం అవుతుంది. క్రీడల్లో, లేకపోతే చలనచిత్రాల్లో, లేకపోతే రాజకీయాల్లో, ఏ రంగం చూసినా మహిళల యొక్క ప్రధానమైనటువంటి పాత్ర తప్పకుండా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మహిళలకు యోగదాయకంగా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ పరిస్థితి సమీప భవిష్యత్తులో ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి ఏ విధంగా ఉంటుంది? గత సంవత్సర కాలంగా వారు ఇంటి పట్టునే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తున్నారు. మరి సమీప భవిష్యత్తులోనైనా వారు కార్యాలయాలకు వెళ్ళే అవకాశం ఉందా? మొత్తంగా సాఫ్ట్వేర్ రంగ పరిస్థితి ఎట్లా అంచనా వేయాలి? జూన్ నుండి మరల సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కొద్దిగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. తిరిగి ఉద్యోగాలు ఆఫీసుల్లో చేసేటువంటి పరిస్థితి జూన్ తర్వాత ఏర్పడుతుంది. అయితే చాలా ఉద్యోగాలు ఈ సంవత్సరం కూడా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఉన్న ఉద్యోగాలను కాపాడుకుంటూ ఉద్యోగస్తులు ప్రయత్నం చేయడమే తప్ప కొత్త ఉద్యోగాల సృష్టి కావచ్చు, కొత్త ఉద్యోగములను వెతుక్కోవటం లాంటివి ఏవి కూడా ఈ సంవత్సరం అంత యోగదాయకంగా ఉండదు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగానికి పెను సవాళ్ళు ఉంటాయి ఈ సంవత్సరము. మొత్తానికి జూన్ నుంచి సెప్టెంబర్ 14 లోపల కొద్దిగా వ్యవస్థ నేర్చుకుంటే సర్దుబాటులోకి వస్తుంది. ఈ సంవత్సరానికి మంత్రి బుద్ధుడయ్యాడు కాబట్టి వర్తక వాణిజ్య వ్యాపార రంగాల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా కలిసి వస్తుంది? ప్లవనామ సంవత్సరం వ్యాపార రంగానికి ఏ విధంగా అనుకూలించబోతోంది? వ్యాపార రంగం వారికి పెద్దగా గొప్ప ఫలితం ఏమీ ఉండదు. అంటే విపరీతమైనటువంటి లాభాలు సంపాదిద్దాం అని ఎవరు అనుకున్నా లాభం లే. ఉన్న పెట్టుబడులు కాపాడుకుంటూ కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండగా, దుబారా వ్యయాలు లేకుండగా ఉన్న వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటే సరిపోతుంది తప్ప కొత్త పెట్టుబడులు కావచ్చు, కొత్త వ్యవస్థల ఏర్పాటు కావచ్చు ఈ సంవత్సరము యోగదాయకంగా లేదు. ఆర్థిక రంగము కావచ్చు, ఈ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడికులు విపరీతంగా ఉంటాయి. అన్ని విషయాలను గమనంలోకి తీసుకొని నవనాయకుల ఫలితాలను కూడా గమనంలోకి తీసుకున్నట్లయితే ఏ రంగాల వారికి ప్లవనామ సంవత్సరం కలిసి వస్తుంది? ఏ రంగాల వారు మరింతగా జాగ్రత్తగా ఉండాలి? స్థూలంగా ఏ విధంగా వేగంగా వీక్షణ చేయాలి? ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, కోర్టులు శాసిస్తాయి వ్యవస్థను, ప్రభుత్వాలన్నింటినీ కూడా కోర్టులు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, న్యాయ వ్యవస్థ అనేటువంటిది భేషుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విధానాలు కూడా చాలా పెను మార్పులకు ఈ సంవత్సరం అంటే సంచలనమైనటువంటి నిర్ణయాలను కోర్టులు ప్రకటిస్తూ ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం గమనించదగినటువంటి ప్రధానమైనటువంటి అంశము. అలాగే చాలామందికి విదేశీ యోగం అనేటువంటిది ఈ సంవత్సరం మరల పట్టవచ్చు. అంటే ఈ జూన్ జూలై తర్వాత చాలామంది అమెరికా కానీ, కెనడా కానీ ఈ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా వరకు కూడా అధికమవుతారు. అలాగే విద్యా సంస్థల్లో మోసాలు విపరీతంగా ఉంటాయి. విద్యా సంస్థల యొక్క మోసాలన్నీ కూడా బయటపడటానికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యా వ్యవస్థలన్నీ కూడా బాగానే ఉంటాయి, ఎక్కడ కూడా మూతపడేటువంటి ఆస్కారం లేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మత కలహాలు కూడా జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో పెద్ద అంటే ప్రజలంతా కాస్త జాగ్రత్తగా ఉండి ఎవరి ధర్మాన్ని వారు కాపాడుకుంటూ ఉంటే మంచిది. ఇక సాంకేతిక రంగంలో భారతదేశం యొక్క కీర్తి అంటే ఇస్రో కావచ్చు, శ్రీహరికోట, దానితో ఇంకా ఖ్యాతి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇది ప్లవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సూచించిన విధంగా పరిహారాలను పాటించండి, సూచనలు అవలంబించండి, మీ జీవన గమనాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు డాక్టర్ బాజ్యంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.